హలో అండి, నా పేరు అనుష అండి. ఈరోజు మీకు సింపుల్గా పెసరవడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి పెసరపప్పు, ఒక పావు కేజీ పెసరపప్పుని వాటర్లో 6 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్లో 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, మీకు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఈరోజు మీకు సింపుల్గా టీ గరిటెతోటి రౌండ్ షేప్లో వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. చిన్న ముద్దలాగా పిండిని తీసుకొని టీ గరిట మీద పెట్టేసి మధ్యలో చిన్న హోల్ పెట్టేయాలి. ఇలా పెట్టుకున్న దాన్ని మెల్లిగా కళాయిలో వేసుకోవాలండి. అలా ఒక్కొక్కటిగా అలా వేసుకోవాలండి. ఇలా అయితే చాలా కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వడ రౌండ్ షేప్లో వచ్చింది. ఇలా చేసుకుంటే పెసర వడలు 2 వైపులా తిప్పుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వడల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసర వడలు ఆయిల్ పీల్చవండి. చాలా తక్కువ ఆయిల్ తోటి వడ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా రౌండ్ షేప్లో వచ్చాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.